హైదరాబాద్లోని సివిల్స్ సప్లై భవనాన్ని తెలంగాణకు అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ మంత్రులు నిర్ణయించారు. ఎర్రమంజిల్ పౌర సరఫరాల భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. పౌర సరఫరాల శాఖ సంస్థ ఆస్తుల బదిలీపై మాట్లాడుకున్నట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్ర విభజనలో భాగంగా సివిల్ సప్లై భవనంలో సగం ఏపీకి వెళ్లిందని, జూన్ 1 నుంచి పూర్తిగా తెలంగాణకు ఇచ్చేలా అంగీకారం కుదిరిందని ఉత్తమ్ వివరించారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలనేదే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా సామరస్యంగా ఆస్తుల బదిలీ జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి కోసం అవసరమైన సౌకర్యాలపై చర్చించినట్లు మనోహర్ తెలిపారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కున్న ప్రాపర్టీస్ ఇక్కడ అక్కడ అది ఎట్లా సెటిల్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని చర్చలు కూడా జరిపి ఒక ముందంజ వేయబోతున్నాం. ప్రాథమికంగా సివిల్ సప్లైస్ భవన్ లో వాళ్లకున్న ఆ సగభాగం కూడా ఇప్పుడు తెలంగాణకి వాళ్ళు ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల 3వ వారం నుంచి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ కున్న 16 ఫ్లాట్స్ ఉన్నాయి క్రాంతి శిఖర్ అపార్ట్మెంట్స్ లో ఎంప్లాయీస్ ఉండేవి. అవి కూడా క్రమక్రమంగా తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయితే ఈ అనేక అంశాలు చర్చించి మరి ఏ విధంగా మనం కలిసి ముందుకు పోదామో మేము మాట్లాడాం. రైస్ ఎక్స్పోర్ట్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఫిలిప్పీన్స్ దేశానికి తీసుకెళ్తున్నారు కాకినాడ పోర్ట్ నుంచి. సో మేము అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలుగుతాం, విశాఖపట్నం పోర్ట్ కానివ్వండి, కాకినాడ పోర్ట్ కానివ్వండి, కృష్ణపట్నం పోర్టులో కానివ్వండి, మా రాష్ట్రాల్లో కూడా తప్పకుండా మేము భవిష్యత్తులో వీరి ట్రేడ్ని ఇంకా పెంచడానికి కోసం మేము అందించాల్సిన సహాయాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ షేరింగ్ అవర్ నాలెడ్జ్. ఇట్స్ అ మ్యూచువల్ బెనిఫిట్ ప్రోగ్రామ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ యాసెట్స్ ఖచ్చితంగా జరగాలి, దానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి అడుగు కూడా సామరస్యంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం.